నమస్తే అండి. శాతవాహనుల యొక్క కాలం, శాతవాహనులు ఉన్నటువంటి ఆనాటి కాలంలో ఎగుమతులు ఏ విధంగా ఉండేవి, దిగుమతులు ఏ విధంగా ఉండేటువంటి శాతవాహనుల యొక్క కాలంలో మరి ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ విధంగా వారి యొక్క పాలన సాగించినటువంటిది మనం కొద్ది నిమిషాలు కూలంకషంగా తెచ్చుకుందాం. శాతవాహనులను మొత్తం కూడా 30 మంది రాజులు పరిపాలించినట్టుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. వారు ఈ యొక్క శాతవాహనులు పరిపాలించినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వారు శ్రీముఖుడు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా చూసినట్లయితే శాతకర్ణి కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. శాతకర్ణి కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మరి గౌతమిపుత్ర శాతకర్ణి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా, ఏ విధంగా ముఖ్యమైనటువంటి రాజులు శాతవాహనులను పరిపాలించి ఆ శాతవాహనుల యొక్క కాలంలో వారు అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ తమ యొక్క రాజ్యాన్ని చేసుకున్నారు. ఈ శాతవాహనుల కాలంలో మరి మా అష్ట జాతుల వారు నివసించినట్లుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఉంది. 18 వర్ణాలకు సంబంధించినటువంటి జాతుల వారు ఈ యొక్క శాతవాహన కాలంలో జీవించారు. అదేవిధంగా రోమ్ ప్రాంతం నుండి, అంటే వ్యాపార నిమిత్తము ఈజిప్టు, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాల్లో నుండి కూడా వీరు వ్యాపారాలు కొనసాగించి ఆయా దేశాల నుండి ఆ శాతవాహనం కావాల్సినటువంటి వస్తువులను మరి ఎగుమతి దిగుమతులు కూడా చేసుకోవడం జరుగుతుండదన్నమాట. అయితే వీరికి ఎగుమతులు ఏమేమి చేసేటటువంటి వారు, ఈ యొక్క శాతవాహనం నుండి యూరోపియన్ దేశాలకు ఏమేమి పంపించేటటువంటి వారు అన్నటువంటిది ఒకసారి మనం చూసుకుందాం. సుగంధ ద్రవ్యాలు ఈ యొక్క భారతదేశంలో మరి పుష్కలంగా సమృద్ధికరంగా దొరికానంట. అటు యూరోపియన్ ప్రాంతాలు వారికి ఈ సుగంధ ద్రవ్యాలు అంటుండేది ఉండవు. కాబట్టి ఇక్కడ నుండి శాతవాహనం అంటున్న వారు వాటిని ఎగుమతి చేసి ఆ యొక్క యూరోపియన్ దేశాలకు పంపించడం జరిగేది. రెండోది ముత్యాలు, పెరల్స్. ఇవి కూడా భారతదేశంలో పుష్కలంగా ఆ యొక్క శాతవాహన కాలంలో లభిస్తాయి అన్నమాట. విరివిగా వారు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నటువంటి అన్నమాట. మరి స్టోన్స్, ఇవి కూడా చాలా ఎక్కువగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నటువంటి. చందనం, చిల్లీస్. ఈ చందనం ఒకటి చాలా కాస్మెటిక్ కాబట్టి దీన్ని కూడా ఎక్కువగా వాడతారు. కాబట్టి దీన్ని కూడా వారు మరి ఎగుమతుల్లో ప్రాధాన్యత ఎక్కువ చూపించడం జరిగిందనమాట. మరి కొబ్బరి వస్తువులు, కోకోనట్ గూడ్స్ అంటే ఆనాటి కాలంలో వంటల్లో కానీ, లేదంటే కాస్మెటిక్స్లో కానీ, లేదంటే వారి యొక్క హెయిర్స్ కానీ, మరి కొన్ని సందర్భాల్లో మర్దనకు కానీ కావాల్సినటువంటి వాటిలో ప్రధానం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంటారు. ఏనుగు దంతపు వస్తువులు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. మరి రంగురంగు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు మరి చాలా ఫేమస్ కలిగినటువంటి. కాబట్టి ఇవన్నీ కూడా ఆనాడు మరి యూరోపియన్ యొక్క దేశాలకు, రోమ్ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ వారికి కావలసినటువంటి వస్తువులను దిగుమతి చేసుకున్నటువంటి వారు అన్నమాట ఈ యొక్క శాతవాహనుల కాలంలో. ఇప్పుడు పైన ఈ చెప్పినటువంటి ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా వారు విదేశాలకు ఎగుమతి చేసేటువంటి వారు, విదేశాల వరకు పంపించి వారికి కావాల్సినటువంటివి తీసుకునేటువంటి వారు. దిగుమతులు ఏ విధంగా ఉండే కూడా మనం చూసినట్లయితే శాతవాహన కాలంలో ఈ బంగారం, గోల్డ్ ఆ రాజులకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారుగా చూడగలుగుతాం. వారికి బంగారం కావాలి కాబట్టి, రాజులు అనేటువంటి వారు కాబట్టి
వారి యొక్క వస్త్రాలను ఆనాటి దినాలలో ఉన్నటువంటి రాజులు తమ యొక్క వస్త్రాలను బంగారంతో పొదిగించుకొని వస్త్రాలు తయారు చేసుకొని మరి వారు ధరించేటువంటి ప్రతి ఒక్క వస్త్రాలు కూడా బంగారంతో నిండినట్టుగా, వారు కట్టేటువంటి కోటలు కూడా బంగారు కోటలుగా నిర్మించుకున్నటువంటి వారు ఆ యొక్క రోమ్ ప్రాంతం, యూరోపియన్ దేశాల నుండి బంగారం ఒకటి, తర్వాత సిల్వర్, వెండి వాళ్ళకి కావాల్సినటువంటిది. వెండి కూడా ప్రాముఖ్యమైనది కాబట్టి వెండిని కూడా మరి వారు దిగుమతి చేసుకున్నటువంటి అన్నమాట. గాజు యొక్క వస్తువులు అంటే ఆనాటి కాలంలో వారి యొక్క భవనాలను సుందరంగాను మరి ఆ యొక్క డిజైన్ షేపులు ఏ విధంగా చేసుకుంటే వారికి బాగుంటుంది అన్నటువంటిది కూడా వారు గాజు వస్తువులు కావాలి కాబట్టి ఆ యొక్క వస్తువులన్నీ కూడా వీరు దిగుమతి చేసుకున్నమాట. మరి అంతేకాకుండా వీరు వ్యాపారం కూడా ఎక్కువ చేసేటువంటి మాట. ఈ వ్యాపారం ఏ ప్రాంతాల్లో జరిగేదంటే మరి మనం చూసినట్లయితే గుంటూరు జిల్లా పల్నాడు అనేటువంటి ప్రాంతంలో ఆనాడు ముత్యాలు, బంగారం ఎక్కువగా వ్యాపారం జరిగేది అని ఆ యొక్క చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు బట్టి మనం చూడగలుగుతాం అన్నమాట. ఎందుకంటే వీరు ఎక్కువగా ఈ పరిశ్రమలు అన్నటువంటివి ఆనాటి కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా జరిగాయి అన్నమాట. అవి కూడా ఎక్కడంటే గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో పెట్టి మరి ఆ యొక్క పరిశ్రమలను బాగా డెవలప్ చేసుకునేటువంటి వారుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ధాన్య కటకంలో కూడా మరి ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులను వారు ఆ యొక్క గుంటూరు జిల్లా ధాన్య కటకంలో కూడా నుండి వారు సంపాదించుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా జౌలి వస్తువులు కూడా మరి ప్రప్రథమంగా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఉపయోగించారనమాట. ఈ గుంటూరు జిల్లాలోనే జౌలి వస్తువులను ఆనాటి నుండి నేటి వరకు కూడా చాలా ప్రసిద్ధి చెంది సుప్రసిద్ధమైనటువంటి ఆ యొక్క వ్యాపారంలో ముందంజలో ఉండి ఈ యొక్క వస్త్రాలు తయారు చేయట్లో కానీ జౌళి వస్తువులు కానీ మంచి పేరు కలిగినట్టుగా ఆ యొక్క పేరు ఉందన్నమాట. ఈ విధంగా మనం చూసుకుంటే ఎగుమతులు, దిగుమతులు, పరిశ్రమలు ఈ మూడు కూడా ఈ యొక్క శాతవాహన కాలంలో ఒక సువర్ణయుగంగా ఎలాంటి దాన్ని కూడా కొదువు లేకుండా తొలతూగుతూ ఆ యొక్క రాజ్యం అనేటువంటిది విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు సుశాలంగా ఉన్నటువంటి వారు, మరి యొక్క రాష్ట్రాలను డెవలప్ చేసుకున్నటువంటి వారు, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువులు కావాలనుకుంటే ఆ యొక్క యూరప్ దేశాల నుండి మరి వాళ్ళు దిగుమతి చేసుకున్నటువంటి వారు, పరిశ్రమలు తయారైనటువంటి వారికి ప్రాముఖ్యత, కొండపల్లి బొమ్మలు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా శాతవాహనులు వారి యొక్క జీవన విధానంలో మెరుగైనటువంటి పాత్రను పోషించినటువంటి వారుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను, అభిప్రాయాలను ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను పంపించగలిగినట్లయితే వాటిని స్వీకరించి మరి వాటికి తగినటువంటి దానిని నేను గ్రహించి మీ నుండి తీసుకున్నటువంటి ఆ యొక్క అభిప్రాయాలను నేను క్రోడీకరించి మీకు మెరుగైనటువంటి సమాచారాన్ని నేను అందిస్తాను. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ యొక్క శాతవాహనం నుండి కనుక చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లోనైతే కనీసం 10 నుండి 13 మార్కులు రావడం జరుగుతుంది. గ్రూప్ 3, గ్రూప్ 4 విధమైనటువంటి పోస్టులు కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కానీ, మరి వేరే విధమైనటువంటి పోస్టులకు సుమారుగా 18 నుండి 20 మార్కులు రావడం జరుగుతుంది. ఈ యొక్క శాతవాహనుల యొక్క ప్రారంభ కాలం, ఎవరు పరిపాలించారు ఏంటనుకున్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కనుక ఇది ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు కూడా ఇందులో నుండి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఈ విషయాలు మీరు గ్రహించి వీటిని కనుక అనుసరించినట్లయితే ఎగ్జామ్స్లో మంచి మార్కు తెచ్చుకోవడానికి మనం ఎగ్జామినర్ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం రాయగలిగినట్లయితే ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా మనం పాస్ కావడానికి ఇది మనకి ఒక ముఖ్యమైన సబ్జెక్టుగా తోడ్పడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు గమనించి గ్రహించి మీ తోటి విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరూ కూడా పంపగలిగినట్లయితే వారు కొద్ది యొక్క సమాచారాన్ని గ్రహించి మరి వారి యొక్క వంతు సహకారంతో మరి యొక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.